ఆసరా పెన్షన్ విషయంలో అవకతవకలు జరిగాయని బాధితుడి ఆరోపణ. నెన్నెల మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో చల్లా బక్కయ్య అనే వ్యక్తి ఆసరా పెన్షన్ విషయంలో అవకతవకలు జరిగాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆసరా పెన్షన్ ఇచ్చే పోస్టాఫీస్ వారు గత 5 నెలల నుండి పెన్షన్ వచ్చిన చల్లా బక్కయ్యకు ఇవ్వకుండా వారే తీసుకుంటున్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయంపై పోస్టాఫీస్ వారిని వివరణ కోరగా చల్లా బక్కయ్య అనే పేరు విషయంలో అదే గ్రామానికి చెందిన సల్లా బక్కయ్య అనే వృద్ధురాలకు ఇవ్వడం జరిగిందని, డబ్బులు బాధితులకు ఇస్తామని తెలిపారు. పెన్షన్ సరైన వ్యక్తికి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించి డబ్బులు పోగు చేసుకుంటున్న బాధితులను మోసం చేస్తున్నారని, పంచాయతీ కార్యదర్శి హస్తం వల్లనే ఇదంతా జరిగిందని, ఇలా వృద్ధులకు అన్యాయం చేయడం సరికాదని బాధితులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తీన్మార్ న్యూస్, నవీన్. నాకు తెలియలేదు, నాకు ఇయ్యలేదు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. తింటాడు చల్ల బక్కయ్య. జూన్ జూలైలో నేను నెలలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నాను పింఛన్ కోసము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు టంగ్ ఆపరేషన్ అయ్యి క్యాన్సర్ వచ్చింది. నాకు ఒక 5 నెలల నుండి హాస్పిటల్లో ఉన్నాను. అయితే తర్వాత వచ్చిన తర్వాత నేను ఎంపీలో మా పింఛన్ దరఖాస్తు పెట్టుకున్నాము. మాకు ఇంకా రాలేదు అని నేను ఎంపీలో ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు చెప్పిన వాళ్ళు, మీ నాన్నకు పెన్షన్ శాంక్షన్ అయింది కదా, మీరు డబ్బులు తీసుకుంటాను కదా అని చెప్పినాడు. ఇక్కడ కలిసి అడిగితే మాకు ఏం చెప్పలేదు. వాళ్ళు పోస్ట్ మ్యాన్ మాకేం చెప్పలేదు, కార్యదర్శి ఏం చెప్పలేదు. అందుకనే నిన్న కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. మేము అప్లికేషన్ పెట్టాము, ఎంపీలోకి రాశారు. వాళ్ళే తింటున్నారు. మాకు తగిన న్యాయం చేయగలరని వాళ్ళిద్దరిని ఎలానే చేసి చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాను. అమ్మ, నీ పేరు? నా పేరు సల్లబాయక్క. నీకు పెన్షన్ వస్తుందా? 4 సార్లు వచ్చి. ఎవరిచ్చిళ్ళు? రామాదేవి. తెలియదు మాకు. సాంబయ్య అనేది అయితే కన్ఫ్యూజ్. సల్ల బాలయ్య అనేటైనా చనిపోయాడు. చనిపోతే భార్య పేరు బాయక్క పేరు బక్కయ్య అని తప్పు పడిందేమో అని మేము అట్లా మిస్టేక్లో ఇచ్చేసినాం. మళ్ళీ ఈ జేసులో కూడా ఆయనది సల్ల సాంబన్న అని ఉంది. అదే ఇప్పుడు అందులో కూడా మరి సల్ల బక్కయ్య అని ఉండేది ఉంటే, అయ్యో ఈ జేసులో మరి బక్కయ్య అని ఉంది, మరి ఈ ఎస్ఎస్పిలో కూడా అట్లా ఉంది కదా అని ఆయనకు తెలిసి ఇస్తుంటాం మేము. తెలిస్తే అందుకని తెలియక అట్లా ఇచ్చేసినాం.